న్యూస్ ఏసీబీకి ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్ చేరింది. దీనిపై ఇప్పటికే గవర్నర్ విచారణకు అనుమతించారు. నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. గవర్నర్ ఇచ్చిన అనుమతి కాపీని జతచేసి ఏసీబీకి పంపించారు. ఇక సీఎస్ లేఖతో విచారణ ప్రారంభించిన ఏసీబీ కేసు నమోదు చేయనుంది. కేసు నమోదు అనంతరం కూడా నిందితులకు నోటీసులు జారీ చేసి విచారిస్తారు. నోటీసులకు సరైన వివరాలు ఇవ్వకపోతే నిందితులను అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై కూడా ఇప్పటికే ఏసీబీ వివరాలు తీసుకుంది. ఏసీబీకి ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్ చేరింది. దీనిపై ఇప్పటికే గవర్నర్ విచారణకైతే అనుమతించారు. సీఎస్ లేఖతో ఏసీబీ విచారణను ప్రారంభించింది. ఫార్ములా కేసులో నేడు కేసు కూడా నమోదు చేయనున్నారు ఏసీబీ అధికారులు. కేసు నమోదు అనంతరం కూడా నిందితులకు నోటీసులు జారీ చేయనుంది ఏసీబీ. నోటీసులకు సరైన వివరాలు అందకపోతే వారిని అరెస్టు చేయనున్నారు. నిందితులను అరెస్ట్ చేయనుంది ఏసీబీ. అలాగే ఇటు సీఎస్ ఇచ్చిన వివరాల ప్రకారం కూడా నిందితులను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అరవింద్ కుమార్ పాత్రపై కూడా ఏసీబీ అయితే వివరాలు సేకరిస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ కార్ రేస్ ఫార్ములాకి సంబంధించి ఇటు ఏసీబీకి అయితే ఒక ఫైల్ పంపింది. మరి ఫైల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరికి నోటీసులు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది రానా? ఈ ఫార్ములా కార్ రేసులో నేడు ఏసీబీ కేసులో నమోదు చేయబోతున్నారు. దాంతోపాటు నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ ఏసీపీకి ఇప్పుడే సీఎస్ శాంతకుమార్ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇప్పటికే గవర్నర్ అనుమతించిన కాపీని కూడా ఏసీపీ అధికారులకి జత చేశారు. ఆ జత చేసిన నేపథ్యంలో ఆల్రెడీ ప్రాథమికంగా కూడా ఏసీపీకి కొన్ని వివరాలు వచ్చాయి కాబట్టి, ప్రాథమిక ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ కూడా ఈ కేసులోనే నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. ఇప్పటికే నోటీసులు సరైన వివరాలు అందకపోతే నిందితులను అరెస్ట్ చేయకపోతే సమాచారం అవుతుంది. ఇప్పటికే నోటీసులు సరైన వివరాలు అందకపోతే నిందితులను అరెస్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అంటే ఆల్రెడీ ఏసీపీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ నిందితులు కానీ నోటీసులకు స్పందించకపోగా విచారణకు రాకపోతే మాత్రం డైరెక్ట్గా అరెస్ట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇవాళ ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై ఇప్పటికే వివరాలు సేకరించింది కాబట్టి ఆయన ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే ఈ నిధుల గోల్మాలకు సంబంధించి, నిధుల విడుదలకు సంబంధించి కేటీఆర్ ఆదేశాలతోనే మేము పూర్తిగా ఈ అమౌంట్ అంతా కూడా విడుదల చేస్తామనేసి కూడా ఆయన కూడా చెప్పినప్పటి నేపథ్యంలో ఇదే అంశంలో కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు. నేను చెప్తేనే ఆయన నిధులు రిలీజ్ చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్కి పరిహారంగా ఉండబోతుంది కాబట్టి దాని నేపథ్యంలో ఎక్కడ వెళ్ళిపోతుందో దాన్ని కాపాడుకోవడం కోసం ఈ నిధులు మేము రిలీజ్ చేయమన్నాం, తర్వాత దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందామనేసి చెప్పారు అని ఆయన అన్నాడు. కాకపోతే దీనిపైన ఈ కేసు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే పూర్తిగా ఏమైతే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలనేసి దీని వెనకాల కుట్రపూరితంగా, ఎందుకంటే వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినటువంటి అకౌంట్స్ కూడా వీరు చెప్తున్నట్టుగా కేటీఆర్ చెప్తున్నట్టుగా ఆ అకౌంట్లోకి వెళ్ళినది వేరే పర్సనల్ అకౌంట్ కూడా చాలా వరకు కూడా వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించారు కాబట్టి వాటి మీద కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఒప్పందం చేసుకుంటే ఈ కార్ రేస్ సంబంధించిన సంస్థ ఏదైతుందో ఆ సంస్థతో వారికి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడాలి, కానీ ఇతర సంస్థల్లో ఎందుకు డబ్బులు పడ్డాయి, వీళ్ళ పేరు ఎందుకు చెప్తున్నారన్న దానిపై కోణంలో కూడా పోలీసులు విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ కార్ రేసింగ్లో ముఖ్యంగా కేటీఆర్కి ఈ యొక్క కేసు చుట్టుకోబోతుంది. త్వరలోనే దాదాపు వారం 10 రోజుల్లోనే కీలకమైనటువంటి అరెస్టులు ఈ కేసులో ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ముందుగా అరవింద్ కుమార్ని విచారించిన తర్వాత ఆయన యొక్క స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత ఆ రికార్డును బేస్ చేసుకొని ఇతరులకు ఇంకా దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వారు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నోటీసులు ఇచ్చి కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే ఇటు పూర్తిగా
గవర్నర్ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చింది కాబట్టి దాని తగ్గట్టుగానే నెక్స్ట్ ఈ యొక్క చర్యలు అనేది తీసుకోబోతున్నట్టుగా మన సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.